నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియ వ్లాగ్స్ అండి. మీరందరూ బాగున్నారండి? మేము చాలా బాగున్నామండి. ఈ కొత్త సంవత్సరం కదండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇవాళ నేను మీకు చూపించబోయే కర్రీ అండి గుత్తొంకాయ గుజ్జు కూర. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది వండుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దాం రండి. గుత్తొంకాయ గుజ్జు కూర అండి. గుత్తొంకాయ గుజ్జు కూరకు మనకు కావాల్సినవి ఏంటో చూపిస్తున్నానండి. ఒక అర కేజీ గుత్తొంకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక గుప్పెడు పల్లీలండి, ధనియాలు, చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, ఒక కొబ్బరి చిప్పండి. అదిగోండి, వంకాయని అట్లా 4 ముక్కలుగా చీలికలుగా కోసుకోవాలి. అట్లా 4 ముక్కలుగా కోసుకోవాలండి. అంటే విడిపోయేటట్టు కాదు, అట్లా గుత్తుగానే ఉంచి కోసుకోవాలి. మనం ఇందాక తీసుకున్నాం కదండి పల్లీలు, ధనియాలు, చెక్క, లవంగం, ఇవన్నీ జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ వేయించుకోవాలండి. జీలకర్ర కూడా ఈ మాత్రం వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకుని మొత్తం కలిపి వేయించుకోవాలి. వేయించుకున్నాక మిక్సీ పట్టుకుందాం. ముందు వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు, ధనియాలు ఇవన్నీ మిక్సీ వేసుకుందామండి. ఇది అయిపోయాక దీనిలోనే అల్లం, వెల్లుల్లి, కొబ్బరి వేసుకుని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇదిగోండి, ఇట్లా పల్లీలు పొడిలాగా చేసుకుని, ధనియాలు అన్నీ కలిపి పల్లీలు ఇందాక వేయించుకున్నవన్నీ పొడిలాగా చేసుకుని దీనిలో చిన్న ముక్కలుగా కోసుకున్న కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఇవి వేసుకుని పేస్ట్ లాగా చేసుకుందామండి. కాసిన వాటర్ పోసుకుని పేస్ట్ లాగా చేసుకుందామండి. పేస్ట్ అయిపోయింది కదండి, దీనిలోనే తగినంత ఉప్పు, కారం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఇట్లా 4 చీలికలుగా చేసుకున్న గుత్తొంకాయలు అట్లా స్టఫ్ చేసుకోవాలి. ఇందాక మనం చూపించినవన్నీ అండి పల్లీలు, ధనియాలు అవన్నీ ఒక అర కేజీకి సరిపడా చూపించాను. ఇంకా ఎక్కువ కావాలి వంకాయ కూర, అర కేజీ కాకుండా కేజీ అనుకుంటే దానికి డబల్ వేసుకోవటమేనండి. చూసుకోవటం, జాగ్రత్తగా వేసుకోవటం. ముందుగా స్టవ్ వెలిగించుకునండి, బాండీ పెట్టుకుందాం. గుత్తొంకాయ కూరకి ఎప్పుడు వెడల్పు బాండీ పెట్టుకోవాలండి. ఇరుకుగా ఉన్నది పెట్టుకుంటే వంకాయ తేలిగ్గా ఉడకదు. అది కాకుండా అది తోపు అయిపోద్ది అనమాట. వంకాయగా ఉండాలి అంటే ఇట్లా వెడల్పు బాండీ పెట్టుకోవాలి. హీట్ అయిందండి, నూనె వేసుకుందాం. గుత్తొంకాయకి నూనె కూడా ఎక్కువే పడుతుందండి. కొంచెం నూనె కాలిందండి. కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇక వంకాయలు ఒక్కొక్కటి పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ చేసుకునండి. వంకాయలన్నీ పొయ్యి కొంచెం అటు సిమ్లోను అటు హైలోను కాకుండా పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుని కాసేపు మగ్గనిద్దామండి. చూడండి, వంకాయ కూర ఇట్లా మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు నూనెలో వేసేసుకున్నాం కదండి. ఇట్లా మూత పెట్టేసుకుని ఒక 1/2 గంట వదిలేస్తే సిమ్లో పెట్టుకుని చక్కగా ఇలా మగ్గిపోతాయండి. వంకాయ ముక్కలన్నీ చూడండి ఒకే లెవెల్లో మగ్గిపోయినాయి, చక్కగా నీట్గా బాగుంది కదండి. ఇట్లా మగ్గితే ఇప్పుడు దీనిలో మనం గుజ్జు కలుపుకుని వేసుకుందామండి. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ దీనిలో పెట్టుకోగా ఇంకా మిగులుతుందండి. ఆ మిగిలిన దానిలో కొంచెం నీళ్లు పోసుకుని గుజ్జు కలుపుకుని ఆ వంకాయ ముక్కల్లో ఆ గుజ్జంతా వేసేసుకుందాం. మగ్గిపోయిన దాంట్లో ఇలా ఈ గుజ్జంతా నీళ్లు కలుపుకుని అదంతా వేసేసుకుందాం. ముక్కలు తిప్పకుండా కొంచెం ఇలా అనుకుంటే మొత్తం సమంగా పరుచుకుంటుందండి. వంకాయ ముక్క మగ్గిపోయింది కదండి, ఈ గుజ్జులో ఊరికే ఉడికిపోద్ది. ఇది కొంచెం అటు ఇటు కాకుండా, సిమ్లోనూ కాకుండా హైలోనూ కాకుండా కొంచెం సెక పెంచుకుని మూత పెట్టేసుకుందాం. వంకాయ ముక్కలండి చితకకుండా అట్లా తిప్పుకోవాలండి. మళ్ళీ క్యారెట్ పెడితే చితికిపోతాయి, అందుకని అలా తిప్పుకోవాలండి. ఉడుకుతుంటే భలే మంచి స్మెల్ వస్తుందండి. రాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ అని ఒక సినిమా పాట కూడా ఉందండి, శ్రీకాంత్ గారిది. అలాగే రాజా కూరల్లో రాజా వంకాయ. ఆ వంకాయలో కూడా గుత్తొంకాయ ఇంకా స్పెషల్. దాన్ని మనం కరెక్ట్గా వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. కొత్తిమీర వేసుకుందామండి ఫైనల్గా. ఒక ముద్ద అన్నం పెట్టుకుని కర్రీ టేస్ట్ చూద్దామండి. చూడండి వంకాయ కూర ఎలా చక్కగా, వంకాయ ముక్క ఎలా మగ్గిపోయింది, బాగా మెత్తగా అయిపోయింది. ఎలాగైనా కూరల్లో అండి రాజా అంటే వంకాయేనండి, అది మాత్రం నిజం. చక్కగా గుజ్జు ముక్క కలుపుకునండి. ముక్క ఇలా తుంపేసుకుని చక్కగా గుజ్జు కలుపుకుని సూపర్ అండి, చాలా బాగుంది. అన్ని ఉప్పు, కారం అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి.
ఈ కూర అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి. మీరు ఈ కూర వండుకుని రుచి చూసి నా కామెంట్లో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. మా మనవరాలు అయితే ఖచ్చితంగా ఇది చెప్తుందండి, బెల్ ఐకాన్ కొట్టాలి అని. థ్యాంక్ యూ అండి.